అమ్మ నమస్తే. ఉమ్, అమ్మ చెప్పండి. ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి అసలు? వాళ్ళు 3-4 ఇయర్స్ నుండి ఉంటుండ్రు. మీకు తెలిసినప్పుడు వీళ్ళే అనుకున్నారా అసలు మీరు? ఏం అనుకోలేదు, అసలు మాకు ఐడియా కూడా రాలేదు ఇట్లా చేస్తారా అని. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము. అంటే తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు? తెలిసినప్పుడు అంతేం అనిపించలేదు, అంత వాళ్ళ చేస్తారా అని అనిపించింది అంతే. అంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఏదైనా అంబులెన్స్ ఇక్కడికి రావటం కానీ అవేమన్నా సౌండ్ ఏమన్నా విన్నారా మీరు? ఏం వినలేదు, ఏం వినలేదు, అసలు ఏం వినబడలేదు. వాళ్ళు వచ్చినట్టు కూడా ఏం కనబడలేదు మాకు. అంటే జస్ట్ నార్మల్ అంబులెన్స్ సౌండ్ కానీ అవేమన్నా సౌండ్లు వచ్చినా అందరం మా లైన్ వాళ్ళు అందరం వస్తాం బయటకి. ఆ, చాలా అలర్ట్ అవుతాం, అందరం కలిసే ఉంటాం మేము, మంచిగా యూనిట్గానే ఉంటాం. వాళ్ళకి ఏమైనా కారు ఉందండి? కారు ఉందండి, ఉంది. ఒకవేళ మాక్సిమం దాంట్లో కార్లో ఏమన్నా తీసుకొని వెళ్ళుండొచ్చు. లేదు, ఐడియా లేదు. ఇప్పుడు అంటే మీరు అంటే మేము లేచినప్పుడు అయితే ఏం కనబడలేదు, సైలెంట్గానే ఉన్నది, సైలెంట్గానే ఉన్నారు. అంటే ఒక నెల రోజుల నుంచి ఏమన్నా ఏం తెలీదు. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతారు, నైట్ కూడా ఎప్పుడో వస్తారు. మేము పడుకున్నాకనే వస్తారు వాళ్ళు. అంత ఎర్లీగా అంటే మార్నింగ్ ఒకవేళ లేట్ టైం వెళ్తే మాత్రం కనబడతారు అంతే. అంటే సిరికి వివాహేతర సంబంధం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైతే హరికృష్ణ అనే ఆ వ్యక్తి ఉన్నాడో అతను భర్తేనా లేకపోతే? తెలీదండి, అదైతే తెలీదండి. మామూలుగా హస్బెండ్ వైఫ్ ఉంటారు కాబట్టి హస్బెండ్ వైఫ్ అనుకుంటాం, కానీ అట్లా రిలేషన్ ఏమనుకోము కదా, అది మాత్రం తెలీదండి. ఏదైనా పండగలకి కావచ్చు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కి బర్త్డే పార్టీస్ కి అలా వచ్చేదా? ఇన్వైట్ చేస్తే అందరిలోకి ఏమన్నా వచ్చేది, మేము కూడా వెళ్ళేది. మేము కూడా బర్త్డే పార్టీలకు కానీ సారీ ఫంక్షన్ కానీ వెళ్ళినాం మేము కూడా. చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు, ఫ్రీగా ఉంటారు. 3-4 ఇయర్స్లో మాకేం డౌట్ ఇట్లా ఏం రాలేదు. వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు డాడీ మమ్మీ అని పిలిస్తే ఎంతైనా మేము అట్లనే అనుకుంటారు కదా, పేరెంట్స్ అని అనుకుంటారు ఎవరైనా. 3-4 ఇయర్స్ నుండి అయితే మాతోటి కానీ డైన్ వాళ్ళతో బిహేవియర్ కూడా ఏం బాగానే ఉంది. ఒక 1 మంత్ నుంచి వాళ్ళ అమ్మాయిని చూస్తే, సిరి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఏమన్నా నీరసంగా కానీ అలాంటివి ఏమన్నా కనిపించాయో? హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నావు, అవి మాత్రమే తెలుసు, ఇక మిగతా ఏం తెలియదు. అంటే ఆమెకు కొంచెం నీరసంగా ఉండడం, బలం కొంచెం ఉంటారు కదా, స్ట్రాంగ్ తక్కువ ఉండడం, ఆమె ఫుడ్ సరిగ్గా తీసుకోదు. ఈ మధ్య కాలంలో ఈమె అంటే మామూలుగా బాగా యాక్టివ్గానే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలరా అట్లా ఇట్లా అని చెప్పేది అన్నట్టు. అక్క ఇప్పుడు చదవట్లేదు, ఎడ్యుకేషన్ కూడా మధ్యలోనే ఆపేసింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే మామూలుగా వెళ్తూ ఉండేదా కాలేజ్కి ఏమన్నా? ఇప్పుడు ఈ మధ్య కాలం ఆపేసిందా? ఈ మధ్య కాలంలో అంటే స్టడీ అయిపోయిందని చెప్పింది మాకు, అంతే. మనం ఇక ఎంత డెప్త్గా వెళ్ళాం కదా, అంతే కదా. వాళ్ళ తమ్ముడు ఎలా ఉండేవాడు? నాని తమ్ముడు బాగానే ఉండేవాడు, ఫ్రీగానే. మా చిన్న పిల్లల వాళ్ళతో కూడా ఆడుకుంటూ ఉండేటోడు చిన్నప్పుడు. ఎంత ఉంటుంది అక్క వయసు అబ్బాయికి? అబ్బాయికి 15-16 దాకా ఉంటాయి. 16 అంతే ఉంటుంది. అక్క ఎప్పుడైనా అంటే నార్మల్గా ఈ అమ్మాయి గట్టిగా అరవటం కానీ ఏడవటం కానీ అవేమన్నా విన్నారా? ఎందుకంటే ఆ అమ్మాయి తన ప్రేమించిన వ్యక్తితో ఇంట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను తీసుకెళ్ళిపో పెళ్లి చేసుకో అని అనింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి, వాళ్ళ స్నేహితులు చెప్తున్నారు. సో ఎప్పుడైనా వినటం కానీ కొంచెం సాడ్గా ఉండటం కానీ అవేమన్నా? కూడా అంత బిజీగానే ఉంటాం. నేను కూడా బిఎడ్ చేస్తా, ఇంట్లో స్టిచ్చింగ్ కానీ ఇంత బిజీగానే ఉంటాను. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సౌండ్స్ వినడితే ఖచ్చితంగా మేము వెళ్తాం, ఇన్వాల్వ్ అవుతాం. అదేమంత భయపడేమేమి ఉండదు, వెళ్తాం మేము. అనుమానంగా ఏమైనా కనిపించింది అంటే కొంచెం అందరూ డల్గా ఉండటం కావచ్చు, లేకపోతే సడన్గా బయటికి వెళ్ళటం, లేదా ఇంట్లో టెన్షన్గా ఉండటం కానీ ఈ మధ్య కాలం ఏమైనా గమనించారా? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకో. లేదు లేదు, చేయలేదు. వాళ్ళు మామూలుగానే బిజీ లైఫ్ వాళ్ళది. మార్నింగ్ వెళ్తాడు, తను కూడా టీసీ కలెక్టర్, ఆమె కూడా బ్యూటీషియన్, అంతే. ఆ బిజీలోనే వెళ్ళిపోతారు వాళ్ళు, ఎప్పుడు కనబడరు. ఏదైనా అకేషన్ వీళ్ళు కూడా అంత మూగారు, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మూగారు. కాకపోతే ఫంక్షన్స్ కానీ వీలుంటే వీలుంటే అటెండ్ అవుతారు. మీ కాలనీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా మంది షాక్ అవుతున్నారు, అసలు తెలియదు అంటున్నారు. మాకే షాక్, అసలు తెలియదు ఇంత సిచ్యువేషన్ కూడా వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంటాం, ఏదన్నా మంచి అంటే గుడ్ న్యూస్ లాంటిది వింటే పర్వాలేదు, కానీ ఇలాంటిది అంటే మాకే భయం వేస్తుంది. పిల్లలు కూడా నిద్ర పోలేదు అసలు, అంత నాకే భయమైంది అసలు, పిల్లల దాకా కాదు. పోలీసులు ఏమన్నా వచ్చారా అక్క నిన్న మొన్న ఏమన్నా? అప్పుడు అంటే మీరేమన్నా
గమనించడం కానీ అసలు అంటే ఎప్పుడు వచ్చారో అసలు ఏం జరిగింది? ఎప్పుడు వచ్చిరంటే పిల్లలు 3కి అట్లా వస్తారు, 3:30కి నేను బయటకు వెళ్ళాను, వెహికల్ అవుతున్నది. అంటే ఎవరు కనబడలే. పైనకి చూసేసరికి వాళ్ళు పైన చెక్ చేస్తుండ్రు లోపల. అది సీసీ కెమెరాలు ఉన్న వాళ్ళని పక్కన వాళ్ళని అడిగిండ్రు. అక్క ఇక్కడ ఎక్కువ సీసీ కెమెరాస్ కూడా లేవు. లేవు అసలు. మేము కంప్లైంట్ చేసినాం కానీ అది కొంచెం వర్కింగ్లో లేవు అని అన్నారు. అంటే ఇప్పుడు ఏవైతే ఈ స్తంభాలకు ఉన్నాయో స్ట్రైట్గా మనకు కనిపిస్తున్నాయి, అవి వర్కింగ్లో ఉన్నాయా అసలు? వర్కింగ్లో లేవు నాకు తెలిసి, లేవు లేవు. మేము ఒక కాలనీ తరపున కూడా గూర్ఖాన్ కూడా పెట్టుకున్నాము. 3:30కి అట్లా 12కి అట్లా వస్తారు.